అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. 11th ఆగస్టు 2024 సండే మార్నింగ్కి సంబంధించిన అప్డేట్ అనమాట. ఈరోజు సండే కాబట్టి మొత్తం వాతావరణం చల్లగా ఉంది ఇక్కడ. సో నిన్న మొన్న ఏంటంటే జాబ్కి వెళ్ళే వాళ్ళు, స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళతో రద్దీగా ఉంటుండేమన్నమాట. సో ఈరోజు ప్రశాంతంగా మనం వీడియో అయితే క్లియర్గా అయితే తీసుకున్నాం. సో పైన ఖైరతాబాద్ గణేశునికి సంబంధించి పైన 7 నాగుపాములు అయితే మొత్తం మట్టితోనైతే కంప్లీట్ అయిపోయినాయి. అండ్ కింద 7 తలలకు సంబంధించి సెకండ్ కోటింగ్ మట్టి పనులు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఒక్క మోడల్ చెప్పాలంటే 100% మట్టి పనులు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఈ రోజు లేదా రేపు అయితే సెకండ్ లేయర్కి సంబంధించి థర్డ్ లేయర్కి సంబంధించి మట్టి పనులు స్టార్ట్ చేస్తారు. అదేంటంటే ఫినిషింగ్ వర్క్. అది అయిపోయిన వెంటనే మన కలర్ పనులు ఒక 1 వీక్లో స్టార్ట్ అయిపోతాయి. కలర్ పనులు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పటి నుండి పని అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. సో ఇప్పుడు కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. కాకపోతే మనకు పైన చిన్న మెజర్మెంట్స్ ఉంటాయి. ఇక్కడంటే మన కళ్ళు కానీ, కను బొమ్మలు కానీ, వేళ్ళు కానీ, వేళ్ళకున్న గోళ్ళు కానీ అక్కడ ఫినిషింగ్ వర్క్ అనేది సెకండ్ కోటింగ్లో జరుగుతుంది కాబట్టి మనకు కనిపించకపోవచ్చు. సో ఇప్పుడైతే ప్రతి ఒక్కటి జూమ్ చేసి మరీ తీసిన. సో ప్రతి ఒక్కటి చూడండి అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, పాత ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, ఇన్స్టాగ్రామ్లో వినాయకన్ ఆఫీషియల్ ఉంటే దాన్ని కూడా ఫాలో కొట్టేసాను. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష. అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. ఒక్కసారి స్వామివారిని చూసుకోండి ఎంత క్లియర్గా, ఎంత మంచిగా అయితే కనిపిస్తుందో. సో టోటల్గా 100% మట్టి వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట. సో 100% అని ఎందుకు అంటున్నానంటే మట్టి అనేది మొత్తం పెట్టేసారు. వెనకాల పాములకు కానీ, గణేశుని కానీ, హ్యాండ్స్కి కానీ, ఫేసెస్ కానీ, కింద పాదాలకు టోటల్గా ఆల్ విగ్రహాలకు మొత్తం అయితే మట్టితోనైతే కంప్లీట్ చేసేసారు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే సెకండ్ కోటింగ్ వర్క్స్ కూడా ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అండ్ థర్డ్ కోటింగ్ సంబంధించి కూడా ఇంకొక 2 రోజులలో స్టార్ట్ అవుతుంది అనేసి అయితే అనిపిస్తుంది. సో ఒక్కసారి అయితే ఇప్పుడు జూమ్ చేసి పైన చూసాం. మనము పైన చూసుకుంటే మనకు క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, ఖైరతాబాద్ గణేశుని తల పైన 7 నాగుపాములు అయితే వచ్చేసినాయి. సో వీటికైతే మొత్తం ఫస్ట్ కోటింగ్ మట్టి అయితే కంప్లీట్గా చేసేసారు. అండ్ గణేశుని ఫేస్ నుంచి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫేసెస్ అమ్మవారి ఫేసెస్లు, అదేవిధంగా రైట్ సైడ్లో మనకు త్రిమూర్తుల ఫేసెస్ కూడా మొత్తం సెకండ్ కోటింగ్ మట్టి వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఇక పాములకు ఫస్ట్ కోటింగ్ అయిపోయింది. కింద ఫేసెస్కి 7 ఫేసెస్కి మొత్తం సెకండ్ కోటింగ్ అయిపోయింది. అండ్ మనకేంటంటే ఇక్కడ భుజ దగ్గర, చేతుల దగ్గర అండ్ చేతిలో ఏవైతే 14 చేతులలో ఆయుధాలు ఉన్నాయో ఆ ఆయుధాలకు సంబంధించి సెకండ్ కోటింగ్ వర్క్ అనేది జరగలేదు. ఇంకా కొంచెం షేప్లు అనేది కరెక్ట్ రాలేదన్నమాట. సో వాటికి సంబంధించి వర్క్ అయితే ఇక్కడ చేస్తున్నారు మనకి తమిళనాడు నుంచి వచ్చిన కళాకారులు. సో ఇక్కడ మొత్తం కనిపిస్తుంది చూడండి, మొత్తం చేతుల దగ్గరనే మొత్తం 14 చేతుల దగ్గర వర్క్ మొత్తం చేస్తున్నారు. ఆ చేతుల దగ్గర ఎక్కడెక్కడ ఆయుధాలు ఉన్నాయో అండ్ అదేవిధంగా చేతుల దగ్గర కొన్ని దగ్గర ఫింగర్స్ అనేది షేప్స్ రాలేవు, అంటే ఫింగర్స్ లాగా రాలేవు, కొంచెం ఏదో సన్నగా దొడ్డుగా అట్లా రావడం జరిగింది. సో ఆ షేప్స్కి సంబంధించి కూడా రెడీ చేస్తున్నారు అనమాట ఈ కళాకారులు. మొత్తం ఆల్మోస్ట్ కళాకారులు మొత్తం ఇక్కడనే ఉన్నారు చూడండి. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఈ ఆశీర్వదించే చేయి దగ్గర మనకు కమలం పువ్వు, త్రిశూలం, చేతిలో ఒక బుక్కు అండ్ వెనకాల ఒకటి మనకు శంకు చక్రం అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ లడ్డు చేయి దగ్గర చూసుకుంటే మనకు కూడా గద, చిన్న ఒక గద కనిపిస్తుంది, మన కమలం పువ్వు ఒకటి అండ్ ఒక వీణ కనిపిస్తుంది అండ్ కొంచెం చేతికి అడ్డం ఉందన్నమాట. సో క్లియర్ కట్గా అయితే మనకు ఏదైతే బుజ్జ భాగం నుంచి పైన మనకి 7 నాగుపాముల వరకు అయితే క్లియర్ కట్గా అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది చూడండి స్వామివారు అయితే. ఇంకా బుజ్జ పైన కొంచెం మనకి ఇక్కడ మన తొండం పైన అయితే కొంచెం సెకండ్ కోటింగ్ వర్క్ అనేది జరగాలి. ఓన్లీ ఫస్ట్ కోటింగ్ అయింది. ఆ ఫస్ట్ కోటింగ్ మట్టి పెట్టేసి ఓన్లీ తాడ్లతో కింద పడకుండా కట్టేసారు అనమాట. అండ్ కొంచెం కిందికి చూసుకుంటే మనకు ఇక్కడ ధోతికి సంబంధించి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సెకండ్ కోటింగ్ అయితే థర్డ్ కోటింగ్ ఒకటే చేయాలి. అది వెయిటింగ్ ఎందుకు అని నాకు అనిపిస్తుంది అంటే పైన ఏదైతే ఉందో అక్కడ సెకండ్ కోటింగ్ మొత్తం కంప్లీట్ కాలేదు కాబట్టి అది అయిన తర్వాత ఇది చేస్తారు అనేసి అది అనిపిస్తుంది. ఇక్కడ ఏవైతే విగ్రహాలు ఉన్నాయో ఇవన్నీ మొత్తం కనిపిస్తున్నాయి మీ కింద. మన కింద రావుకేతు కావచ్చు, బాలరాముడు, ఇక్కడ మనకు శ్రీనివాస కళ్యాణం, ఇక్కడ శివపార్వతుల కళ్యాణానికి ఇవన్నీ విగ్రహాలు ఏదైతే నడుము భాగం ఉందో నడుము భాగం నుంచి కింద విగ్రహాలు కావచ్చు, పాదాలు కావచ్చు అన్నీ మనకు ఒడిశా టీం వాళ్ళు చేస్తున్నారు. ఏదైతే నడుము భాగం నుంచి పైన మన పాముల వరకు, పాముల తల వరకు అయితే ఏవైతే ఉందో అది మొత్తం తమిళనాడు టీం చేస్తున్నారు అనమాట. పైన వేరే టీం, కింద వేరే టీం చేస్తారు. ఫైనల్ వచ్చే వరకు మనకి మొత్తం టోటల్గా సేమ్ కనిపిస్తుంది, ఒకేలాగా కనిపిస్తుంది. కొంచెం మనం సైడ్కి వెళ్ళి ఇక్కడ చూద్దాం, మీకు లడ్డు చేయి దగ్గర చూపిస్తాను పని ఎట్లా జరుగుతుంది. దగ్గరికి వెళ్తే అసలు జూమ్ చేసినా కనిపిస్తలేదు, అసలు జూమ్ చేయకపోయినా కనిపిస్తుంది. మనం ఏదైనా సరే లాంగ్ నుంచి చూస్తేనే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు క్లియర్గా కనిపిస్తుంది లడ్డు చేయి, అదేవిధంగా ఒక కమలం పువ్వు, గద అండ్ చేతిలో ఒక బుక్కు అండ్ ఒక వీణ అవన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ మట్టి తెచ్చుకుంటున్నారు చూడండి. కింద మనకి ఏదైతే మన శ్రీనివాస కళ్యాణం మండపం ఆపోజిట్లో ఏదైతే మట్టి రెడీ చేస్తారో ఆ మట్టి తయారు చేసి తాడులు అంటే మనకు ఒక బస్తలో పెట్టేసి తాడు సహాయంతో అయితే పైకి తీసుకెళ్తారు. ఇక్కడ చూడండి మొత్తం కళాకారులు అందరూ ఇన్నే ఉన్నారు. అండ్ ఇక్కడ ఈ బ్రదర్ మనకు తొండం దగ్గర వర్క్ చేస్తుంది. సో తొండం దగ్గర నిన్న చూసుకుంటే తాళ్లతో కనిపించేది, ఇప్పుడు తొండం లాస్ట్ చివర్లోనే తొండంతో అంటే
ఓన్లీ చివర్లోనే మనకు తాళ్ళు లాగా కొంచెం ఫస్ట్ కోటింగ్ అనిపిస్తుంది, పైనుంచి సెకండ్ కోటింగ్ చేసుకుంటూ వచ్చారు. అండ్ దంతాలు కూడా చూడండి స్వామివారి దంతాలు ఎలా కనిపిస్తున్నాయో. అండ్ ఇక్కడ ఆశీర్వదించే చేయి దగ్గర కూడా ఇదే విధంగా వర్క్ చేస్తున్నారు అనమాట. సో చాలామంది నేను అడిగిన వర్క్ నాకు ఒక్కనికే స్లో అనిపిస్తుందా లేదంటే మీకు కూడా అనిపిస్తుందని చాలామందిని అడిగిన. చాలామంది రియాక్ట్ అయ్యారు, చాలామంది రిప్లై కూడా ఇచ్చారు. వర్క్ స్లోగా కావడానికి రీజన్ ఏంటంటే వర్క్ స్లో కాలేదు, కాకపోతే పైన మనకి ఇక్కడ ఎవరైతే కళాకారులు మొత్తం చేయిల దగ్గర అదేవిధంగా తొండం దగ్గర ఫేస్ దగ్గర అయితే వర్క్ చేస్తారు కాబట్టి మనకు వర్క్ స్లో అయినట్లయితే అనిపిస్తుంది. ఇదే కదా మెయిన్ ఫినిషింగ్ వర్కే మెయిన్. ఇన్ని రోజులు మట్టి పెట్టలేరు కాబట్టి మట్టి పెడుతున్నప్పుడు చూసినాం కాబట్టి మనకి పని అనేది స్టార్ట్ చాలా ఫాస్ట్గా చాలా తొందరగా అయితే అయ్యింది. ఇప్పుడు మట్టి పెట్టేసారు కాబట్టి ఫినిషింగ్ వర్క్ చేయాలి కాబట్టి పని అనేది స్లోగా అవుతుంది. మళ్ళీ మనకు ఫాస్ట్ ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఎప్పుడైతే కలర్ స్టార్ట్ చేస్తారో అప్పుడు. అండ్ ఇక్కడ ఆశీర్వదించే చేయి దగ్గర కూడా ఫింగర్స్ అనేది సెట్ చేస్తున్నారు చూడండి. ఫింగర్స్ సెట్ చేసేసి సెకండ్ కోటింగ్ వర్క్ అనేది స్టార్ట్. ఈ సెకండ్ కోటింగ్ పనిలోనే ఏంటంటే ఫింగర్ సెట్ చేయడం, ఆయుధాలు సెట్ చేయడం, కళ్ళు సెట్ చేయడం అనేది సెట్ చేసుకుంటూ వెళ్తారు. ఏదైతే ఫైనల్ కోటింగ్ ఉంటుందో ఆ ఫైనల్ కోటింగ్లో ఫైనల్ లేయర్లో ఫినిషింగ్ వర్క్ చేస్తారు. ఆ ఫినిషింగ్ వర్క్లో ఏంటంటే ఇంకేదైనా కొంచెం మిస్టేక్స్ ఉన్నా కొంచెం ఫినిషింగ్ కాకపోయినా అవి అనేటివి ఫైనల్ కోటింగ్లో సెట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇప్పుడైతే ఏదైతే ఆశీర్వదించే చెయ్యి ఉందో ఆ చెయ్యిని మీకు ఈవినింగ్ అప్డేట్లో చూపిస్తాను. ఇప్పుడు ఎలా ఉంది చూడండి చెయ్యి ఒకసారి, అదే ఈవినింగ్ అప్డేట్లో చూపిస్తే మీకు ఎట్లా మారిపోతుందో మీకు చూపిస్తాను. అట్లనే ఒకసారి ఇక్కడ చూసుకుంటే లడ్డు చేయి కూడా, లడ్డు ఫింగర్స్ కూడా చూసుకోండి మీరు. ఈ లడ్డు ఫింగర్స్ ఈ రోజు చేస్తారా లేదంటే రేపు మార్నింగ్ వరకు చేస్తారో తెలియదు, కానీ ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు చూడండి అండ్ ఈవినింగ్ వరకు అన్నా లేదంటే రేపు మార్నింగ్ అన్నా చూడండి మారిపోతుంది అనమాట. అండ్ ఇంకోటి చాలామంది అడుగుతున్నారు ఏంటంటే చేతులు కొంచెం దగ్గరకు వచ్చేసినాయి అండ్ అదేవిధంగా కొంచెం ఇట్లా దగ్గరకు ఉన్నట్లు అనిపిస్తుందని. సో ప్రతిసారి మీరు లాస్ట్ ఇయర్ 2023 చూసుకోవచ్చు, 2022 చూసుకోవచ్చు, 2021 అలా ఎప్పటి ప్రీవియస్ ఇయర్లో ఎప్పుడైనా సరే గణేశులను చూడండి సేమ్ చేతులు అనేది ఇలానే ఉంటాయి, ఇట్లా దగ్గరకు ఉన్నట్లే ఉంటాయి. ఎందుకంటే పైన స్పేస్ అనేది లేదు. సో ఈ 14 చేయిలు కావచ్చు, 6 చేయిలు కావచ్చు, 8 చేయిలు కావచ్చు, ఎన్ని చేయిలు ఉంటే అన్ని చేయిలు అనేది దగ్గర స్పేస్లోనే చెయ్యాలి. ఇంకోటి మనకు దూరం చేస్తే ఏదైతే నిమజ్జనం టైంలో తీసుకెళ్ళడానికి చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. అందుకోసం ఈ విధంగా అయితే చేస్తారో ఒకసారి ప్రీవియస్ ఇయర్స్వి మీరు ఒకసారి పోస్టర్ చూడండి. ఇక మనం ఇక్కడ కిందికి వచ్చి మాట్లాడుకున్నట్లయితే కింద అయితే మనకు అప్డేట్ అయితే ఏం లేదు, ఓన్లీ పైన మాత్రమే జరుగుతుంది. అండ్ ఒడిశా టీంకి సంబంధించిన కళాకారులు ఈ మండపం వెనకాల ఒక హనుమంతుని విగ్రహం అయితే రెడీ చేస్తారు, అది మట్టితోనే, అది వేరే దగ్గర కంట. సో వేరే వాళ్ళ కోరిక మేరకు అయితే హనుమంతుని విగ్రహం రెడీ చేస్తుంటారు, వాళ్ళైతే అక్కడ ఉన్నారు. అండ్ ఇంకా కొంతమంది ఒడిశా టీం వాళ్ళైతే ఇక్కడ మట్టి అనేది రెడీ చేస్తున్నారు. నేను చెప్పాను కదా ఇక్కడ మట్టి రెడీ చేసి మనకు తాడు సహాయంతోనే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ తాడు సహాయంతో పైకి తీసుకెళ్ళడం జరుగుతుంది. కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ బకెట్లలో కట్టేసి పైకి అయితే తీసుకొని వెళ్తారు. ఇక్కడ మొత్తం తట్టు కావచ్చు అండ్ అదేవిధంగా మట్టి కావచ్చు, ప్రతి ఒక్కటి ఏదైనా సరే ఇక్కడ తాడు సాయంతో అయితే పైకి తీసుకొని వెళ్తారు. ఈ విధంగా ఈ పైకి అయితే తీసుకొని వెళ్తారు. సో ఇక మనం ఒక్కసారి జర రావుకేతుని విగ్రహాలను అయితే జల్దీ చేసేద్దాం, ఎందుకంటే ఇక్కడ అప్డేట్ లేదు, అందుకే జల్దీ అనేసి అయితే అంటున్నా. అండ్ ఇక్కడ సైడ్లకు అండ్ పైన మొత్తం అయితే గుట్టలు అయితే పెట్టేసారు. అండ్ ఇక్కడ ఎలుక అంటే మూషికవాహనంకి అయితే ఇంకొక సెకండ్ కోటింగ్ అయితే స్టార్ట్ కాలేదు. ఇక పైన అయిన తర్వాత కిందికి అయితే వస్తాయి అనమాట. ఇక ఒక్కసారి అయితే పాదాలను కూడా దర్శించుకోండి. అండ్ ఒక్కసారి పంచకు సంబంధించి కూడా ధోతికి సంబంధించి కూడా చూడండి క్లియర్గా. ఇక మనం ఏంటంటే ఆఫ్టర్నూన్ లేదా సాయంత్రం ఈవినింగ్ అప్డేట్కి వచ్చినాం అనుకోండి, ఇంత క్లియర్గా ఇంత నిదానంగా అయితే చూపించలేం, ఎందుకంటే ఆ టైంలో చాలా పబ్లిక్ ఉంటుంది. ఆ పబ్లిక్లో మనం చాలా తొందరగా వెళ్ళాలి కాబట్టి. అండ్ ఒక్క విధంగా చూసుకుంటే ఇక్కడ బాలరాముని కూడా చూడండి. సో బాలరాముని కూడా మట్టి పెట్టేసారు కదా, ఈ మట్టికి సంబంధించి అయితే ఆల్మోస్ట్ అయితే మొత్తం ఎండిపోయింది అనుకోవచ్చు. ఇక థర్డ్ లేయర్ అంటే ఫైనల్ లేయర్ అయితే మట్టి వేయాలి. సో స్వామివారిది అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకు ఏదైతే శ్రీనివాస కళ్యాణం ఉందో శ్రీనివాస కళ్యాణం కోసం అయితే పైన మొత్తం ఏదైతే ఉందో ఆ డిజైన్ అనేది పైన పెట్టేసారు. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకుంటే పైన డిజైన్ అనేది మొత్తం పెట్టేసారు అనమాట. ఈ యాజ్ యూజువల్ ఇక్కడ అయితే మట్టి పనులు అవుతున్నాయి, ఈ మట్టికి సంబంధించి మట్టి కలిపేసి ఈ ఫైనల్ కోటింగ్ మట్టి కోసం అయితే జరుగుతున్నాయి. ఒకసారి మీకు పోస్టర్ చూపిస్తాను. అండ్ పోస్టర్లో వచ్చిన విధంగా చాలామంది ఇక్కడ గద కూడా రాలేదంటున్నారు. నిన్న కూడా చెప్పినా, నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, పోస్టర్లో అంటే పోస్టర్ అనేది గణేశుడు ఈ విధంగా రాబోతుడు అంటే శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి అంటే 7 తలలతోని 7 పాములతోని 14 చేయిలతోని 70 అడుగుల గణేశుడు రాబోతుండు. రైట్ సైడ్లో శ్రీనివాస కళ్యాణం, లెఫ్ట్ సైడ్లో శివపార్వతుల కళ్యాణం, బాలరాముడు రావుకేతుతోని రాబోతున్న ఒక పేరు అన్నమాట. అంటే ఇలా ఉంటుంది అనేది అన్నమాట, అంతే. కాకపోతే మనకు ఇక్కడ విగ్రహం అనేది ఇక్కడ ఎగ్జాక్ట్ దానిలాగా రాదు, కొంచెం వేరే వస్తుంది అనమాట. సో ఇక్కడ ఫైనల్ కోటింగ్ సంబంధించి గడ్డ అనేది తీస్తున్నారు చూడండి, మొత్తం విడివిడిగా తీసి పెడుతున్నారు. అంటే నిన్న ఏమంటారు పీచు లాగా మొత్తం సన్నగా. సో ఈ దాంతోనే మనకు ఫైనల్ కోటింగ్ అనేది అవుతుంది. సో ఇది ఫైనల్ మన ఖైరతాబాద్ గణేశుని దగ్గర ఉన్న
మెయిన్ అప్డేట్ అన్నమాట. చూసేసారు కదా ఖైరతాబాద్ గణేషుని అప్డేట్స్ అయితే 11th ఆగస్టు 2024కి సంబంధించి సండే మార్నింగ్ అప్డేట్స్ అన్నమాట. సో పైన మనకు 7 సరపాలకు సంబంధించి అయితే ఫస్ట్ కోటింగ్ వర్క్ అయితే మొత్తం మట్టి పనులు అయితే స్టార్ట్ చేసేసారు. 7 తలలకైతే సెకండ్ కోటింగ్ మట్టి పనులు కంప్లీట్గా అయిపోయినాయి. జస్ట్ మనం తొండం దగ్గర నుంచి భుజ భాగం వరకే అంటే సెకండ్ కోటింగ్ మట్టి పనులు కాలేవన్నమాట. సో అది కూడా ఈరోజు ఈవినింగ్ వరకు అయితే కంప్లీట్గా అయిపోతుంది. గణేష్ని మనం చూడవచ్చు, ఇంతకుముందు స్టార్టింగ్లో లాంగ్ చూపించినా కదా, మీకు అర్థమైపోయి ఉండొచ్చు. 100% మట్టి పనులు అయితే కంప్లీట్లీ అయిపోయినాయి అనమాట. ఇక థర్డ్ లేయర్ మట్టి పనులు ఒక 2 డేస్లో కంప్లీట్ అయిన వెంటనే ఒక 1 వీక్లో మన కలర్ పనులు కూడా స్టార్ట్ అయిపోయి, కలర్ పనులు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పటి నుంచి అయితే ఖైరతాబాద్ గణేషుని పనులు చాలా ఫాస్ట్గా అవుతాయి అనమాట. ఇక కలర్ పనులు రుద్దడం ఒకటే ఉంటుంది. సో కళాకారులు వాళ్ళ అనుభవవంతులు ఎప్పటి నుండో ఇక్కడ చేస్తారు కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే చేస్తారు. మనం అనుకున్న రోజు కంటే ఒక 3 రోజుల ముందే మన ఖైరతాబాద్ గణేష్ అయితే దర్శనం ఇవ్వబోతున్నాం. సో కొంచెం ఫింగర్స్ అవి కొంచెం సెట్టింగ్స్ కాలే చెప్పండి అది ఇది అంటున్నారు. మీకు చూపించాను కదా ఇంతకుముందు వీడియోలో జూమ్ చేసి, ఆ ఫింగర్స్ అనేవి కొంచెం అక్కడక్కడ షేప్లు అనేవి మళ్ళీ సెకండ్ లేయర్లో థర్డ్ లేయర్లో మట్టి పెట్టేటప్పుడు సెట్టింగ్ అనేది మొత్తం కంప్లీట్గా క్లియర్గా నీట్గా అయితే చేస్తారు. అది ఈవినింగ్ అప్డేట్లో మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. సో అప్పటివరకు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని, పాత వాళ్ళు ఉంటే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్.